అందరికీ నమస్కారం అండి. మనందరికీ తెలుసు, ఈ రాష్ట్రాన్ని చాలా దుర్మార్గంగా జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ ఆనాడు ప్రభుత్వంలో ఉండి, ప్రతిపక్షంలో ఉండి భారతీయ జనతా పార్టీ అశాస్త్రీయంగా లైట్లు ఆర్పి మరీ విభజించారనే విషయం. రాజధాని మాత్రమే అభివృద్ధి చెందాలి, రాజధాని దగ్గరే మొత్తం రాష్ట్ర సంపద అంతా ఉండాలి అనేటటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి ఆ రెండు పార్టీలు, అప్పుడు అధికారంలో అనేక సంవత్సరాలు ఉన్నటువంటి ప్రాంతీయ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ని ఇష్టానుసారంగా పెంచి పోషించారు. ఒక చిన్న మాట చెప్తాను. సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్లో తప్ప ఇంకెక్కడ పనికిరావా? సినిమా ఇండస్ట్రీ మొత్తం యాక్టర్లు, దర్శక నిర్మాతలు, సంగీత దర్శకులు అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళే. అది కేవలం హైదరాబాద్కి ఎందుకు పరిమితం కావాలి? 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్స్ అన్నీ హైదరాబాద్లో ఉండాలా? ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అనవసరమైన అభివృద్ధిని హైదరాబాద్లో కేంద్రీకరించారు. ఈ రకంగా కేంద్రీకరించడం వల్ల ఏమైందంటే, బ్రతుకు తెరువు హైదరాబాద్లో మాత్రమే అనేటటువంటి ఒక దుర్మార్గపు అభిప్రాయానికి 23 జిల్లాల రాష్ట్ర ప్రజలు వచ్చేలాగా అన్ని రాజకీయ పార్టీలు, అందరు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఆస్తులు అక్కడ పెంచుకోవటం కోసం చేసినటువంటి కుట్ర తప్ప ఇంకేం కాదు. అటువంటి పరిస్థితుల్లో మన 13 జిల్లాల రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండి, 13 జిల్లాల రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఉండి, ఒక అడ్రస్ చెప్పుకొని పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు, లోక్సభలో నాటి ప్రధానమంత్రి, రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి, మనందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో అత్యున్నత దేవాలయం ఏదన్నా ఉంటే అది పార్లమెంటే. పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రతిపాదించితే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు, తర్వాత ఒక ఆయన, అందులో పెద్ద ఆయన ఉపరాష్ట్రపతి కూడా అయ్యారు, సుష్మా స్వరాజ్ గారు, ఇంకా తదితరులందరూ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని గోల చేశారు. అయిపోయింది. ఏదో ఒక కారణంగా మొత్తానికి ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం, మనందరి దురదృష్టానికి అది విభజన చట్టంలో చేర్చడం జరగలేదు. తదుపరి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి తిరుపతి సాక్షిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చి, నన్ను ఎన్నుకోండి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి, మీకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. వారిని ఎన్నుకున్నాం. గత 10 సంవత్సరాలుగా మన రాష్ట్రం మీద సవతి తల్లి ప్రేమని ఏ రకంగా భారతీయ జనతా పార్టీ చూపిస్తోందో, ఈ రాష్ట్ర ప్రజలకి ఎంత అన్యాయం చేస్తూ ఉందో మనందరికీ తెలుసు. అప్పుడు వారితో చట్టబట్టాలేసి తిరిగినటువంటి 14-19 మధ్యలో ఉన్నటువంటి అనేక దశాబ్దాల పరిశ్రమ ఉన్నటువంటి పార్టీ, దాని నేత ప్రత్యేక హోదా ఏమన్నా బ్రహ్మ పదార్థమా, అది అవసరం లేదు అని చెప్పి వారితో అంటకాగి
తరువాత వారి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని నల్లబట్టలేసుకుని ఎన్ని నాటకాలు ఆడాలో అన్ని నాటకాలు ఆడారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి నాకు అత్యధికమైన సీట్లు ఇవ్వండి, ఇస్తే నేను వాళ్ళ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పారు. ఎవరి మెడలు వంచారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇది ఇలా ఉంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏ కారణం లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండటమే మా లక్ష్యం అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. దానికి వాళ్ళు ఒక కారణం ఏం చెప్పారంటే 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోలేదన్నారు. ఎంత వెర్రి ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రజల్ని ఎంత వెర్రిబాగులు వాళ్ళు అనుకుంటున్నారో ఆలోచన చేయండి. 14వ ఆర్థిక సంఘం మొన్నటిది. దాని యొక్క సిఫార్సు ఇట్ కుడ్ నెవర్ బి రిట్రాస్పెక్టివ్, అంటే వెనక్కి నుంచి దాన్ని అమలు చేయడానికి లేదు. ముందు నుంచి అమలు చేయొచ్చు కానీ దాన్ని వెనక కాలానికి అమలు చేయడానికి లేదు. అలా అనుకుంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొన్ని రాష్ట్రాలకి వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఈ మధ్యన కూడా ప్రత్యేక హోదా ఇస్తున్నట్టుగా వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినట్టు వార్తాపత్రికల్లో చూసాం. అంటే వాళ్ళు ఏమైనా సరే మనం ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఒక కంకణం కట్టుకున్నారు. దేనివల్ల అంటే వాళ్ళకి ఇక్కడ కాలు పెట్టడానికి అవకాశమే లేదు. 14-19 మధ్యలో అప్పటి అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ వాళ్ళతో అంటకాగటం వలన, వాళ్ళతో కలిసి ప్రయాణం చేయటం వలన అప్పుడేవో 4 సీట్లు వచ్చినాయి తప్ప తర్వాత భారతీయ జనతా పార్టీకి మన రాష్ట్రంలో ప్రవేశమే లేదు. ఇంకా కాంగ్రెస్ గురించి చెప్పక్కర్లేదు, అది ఎప్పుడో మమ్మీల్లో కలిసిపోయింది. దాన్ని ఇప్పుడు మనం ఏదో చేయాలనేటువంటి ఆలోచన అవసరం లేదు. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా మనకి సంబంధం లేనటువంటి విషయం. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి వాళ్ళు ఈ రాష్ట్రం మీద అసలు ఎటువంటి జాలి దయ లేకుండా వాళ్ళు పరిపాలిస్తున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ప్రతి రాజధానిలో కొన్ని 42-50 ఎన్నో ఉంటాయి కేంద్రానికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్, స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఆఫీసులు ఉంటాయి. వాటిల్ని ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం మన రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయలేదు. ఈ రకంగా వాళ్ళు మన పైన కనీసమైనటువంటి దయ లేకుండా, కనీసంగా వాళ్ళు చేయవలసినటువంటి బాధ్యత చేయకుండా మన హక్కుల్ని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నారు. ప్రత్యేక హోదా వచ్చినట్టయితే అనేకమైనటువంటి పరిశ్రమలు వచ్చుండేవి, పరిశ్రమలకి అనేకమైనటువంటి రాయితీలు వచ్చుండేవి, అనేకమైనటువంటి ఉద్యోగాలు వచ్చేవి, పరిశ్రమలకి సంబంధించి ఉప పరిశ్రమలు చిన్నవి వచ్చుండేవి. ఎంతో ఈ 10 సంవత్సరాల్లో మన రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేది. చాలా దుర్మార్గమైన విషయం ఏమంటే ఈ 4 పార్టీల్లో ఏ పార్టీ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి, అనేక దశాబ్దాల పరిశ్రమ ఉన్నటువంటి, పాలకపక్షంలో కొన్నాళ్ళు ఎక్కువ కాలం, ప్రతిపక్షంలో కొన్నాళ్ళు ఉన్నటువంటి పార్టీలు కూడా ఈ 5 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళకున్నటువంటి 3 ఎంపీలు, 22 మంది ఎమ్మెల్యేలు ఎవరూ కూడా దీని గురించి అసలు ఆలోచన చేయలేదు. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ గురించి మనం చెప్పక్కర్లేదు. వాళ్ళ కారణాలు ఏమిటో మనకు సంబంధం లేదు, కానీ వాళ్ళు మడమ తిప్పారు, మాట తప్పారు. ప్రత్యేక హోదా గురించి కనీసం ఒక ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు వాళ్ళు. అట్లీస్ట్ ఇక్కడి నుంచి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీ తీసుకెళ్ళి
గౌరవ ప్రధానమంత్రి గారిని కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలను కానీ, అమిత్ షా గారిని కానీ, ఎవరి దగ్గర కూడా వెళ్ళి ఈ విషయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, లాబింగ్ చేయడానికి, రిక్వెస్ట్ చేయడానికి, ఇంకా చెప్పాలంటే అడుక్కోవడానికి వెళ్ళలేదు. కేవలంగా దాన్ని ఒక రాజకీయ అంశంగా చూస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అని చెప్పి మాత్రం ఎవరు చూడటం లేదు. ప్రత్యేక హోదా రాకపోవటం వలన వచ్చిన నష్టం చాలా ఉంది. దాన్ని తిరగరాయాలంటే ఇప్పటికైనా అన్ని పార్టీలు కలిసి రాజకీయాలకు అతీతంగా మేమందరము ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం నిలబడుతున్నాం, ప్రత్యేక హోదా ప్రతి ఆంధ్రుని హక్కు అని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఉద్యమం చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికి జనవాహిని పార్టీ ఫోర్ ఫ్రంట్లో ఉండి మేము ఈ రాష్ట్ర సేవకులుగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమం తర్వాత కూడా నడుపుతాము. ఇప్పటికే ఎప్పటి నుంచో మేము దాని మీద పనిచేస్తున్నాము. దానిపైన అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాము, అనేకమైనటువంటి ఉత్తరాలు రాశాము. ప్రతి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా అవకాశాన్ని సృష్టించుకుని కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాము. మా పార్టీ ఎజెండాలో అన్ని కరపత్రాల మీద, అన్ని బ్యానర్స్ మీద టాప్లో ప్రత్యేక హోదా ప్రతి ఆంధ్రుని హక్కు అని కానీ, లేదంటే కావాలి కావాలి ప్రత్యేక హోదా కావాలి అని కానీ ఉంటుంది. ప్రత్యేక హోదా మాత్రమే కావాలి, తద్భిన్నమైనది కానీ తత్సమానమైనది కానీ మాకు ఏమీ అవసరం లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రత్యేక హోదా సాధించే దిశగా జనవాహిని పార్టీ ఒక్కటే ముందడుగు వేస్తోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జనవాహిని పార్టీ అభ్యర్థులను గెలిపించమని కోరుతున్నాను. విజయవాడ ఈస్ట్లో నేను డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు రాష్ట్ర అధ్యక్షుడిని. నాకు విజయవాడ ఈస్ట్లో, విజయవాడ తూర్పులో ఓట్లు వేసి ప్రత్యేక హోదా కోసం పనిచేసేటువంటి ఒక అవకాశం ఇప్పించవలసిందిగా నన్ను గెలిపించి నాకు ఈ ప్రత్యేక హోదా సాధించడానికి ఈ బాధ్యత నాకు అప్పచెప్పవలసిందిగా కూడా మీ అందరినీ కోరి మనం చేసుకుంటాం. ఏమండి, ఇప్పుడు ప్రత్యేక హోదా అన్న పదం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చి ఈ సంవత్సరానికి కరెక్ట్గా 10 సంవత్సరాలు అయింది. 2014, ఇది 24. ఈ మధ్యకాలంలో 2 ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇది 3వ ఎలక్షను. కొత్త ఆంధ్రప్రదేశ్కి ఇది 3వ ఎలక్షను. ఇప్పటికైనా మనం పోరాడితే మనకి ఇన్ని సంవత్సరాలు లేట్ అయిపోయిన తర్వాత కూడా మనకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా ఉంది. ప్రత్యేక హోదాకి ప్రత్యామ్నాయం ఏమీ లేదు, తత్సమానమైంది ఏమీ లేదు. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి. ఎందువల్లంటే పార్లమెంట్లో చెప్పిన దాన్ని కాదనడానికి కాగితం మీద పెట్టలేదు, రాయలేదు, కామా పెట్టలేదు, ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి కారణాలు. కాంగ్రెస్ పార్టీ అందువల్లనే మూల్యం చెల్లించుకుంది. వాళ్ళు ఇంక ఈ రాష్ట్రంలో లేవలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. భారతీయ జనతా పార్టీ కూడా అదే గతి పడుతుంది. ఇప్పుడున్నటువంటి పాలక ప్రతిపక్ష పార్టీలు కూడా అదే గతి పడుతుందని చెప్తా ఉన్నా. వాళ్ళు ఎప్పటికైనా కళ్ళు తెరచి అందరూ కూడా ప్రత్యేక హోదాని ప్రప్రథమ ప్రాధాన్యత కింద ముందుకు ఎలక్షన్లో కనుక చూపించకపోయినట్టయితే ఏ పార్టీ కూడా పుట్టగతులు ఉండవని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఇదే ప్రత్యేక హోదా గురించి 2015-16 సంవత్సరాలు, 2015-16 ఆర్థిక సంవత్సరం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్రత్యేక ప్యాకేజీ అయినా సరిపోతుంది, నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తున్నాను అని కొన్ని డిక్లరేషన్స్ చెప్పడం అంటూ జరిగింది. అది మరి ఆ ప్యాకేజ్ కూడా ఏమీ రాలేదంటారా? వస్తే ఎలా ఉపయోగపడింది? నాకు తెలిసి అటువంటిది ఏమీ రాలేదు. చాలా వచ్చినా కూడా ఏదో కంటి తుడుపు చర్యగా వచ్చింది. ఎందువల్లంటే ఆయన చిత్తశుద్ధికి మనం ఒకటే ఒక పరీక్ష. ఆయన నిజంగా దానికి సాటిస్ఫై అయిపోయింది, ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందనంటే చివరిలో అంటే 18 నుంచి
ఆయన ఎందుకు నల్ల బట్టలు ధరించి వాళ్ళ పార్టీ వాళ్ళందరితో నల్ల బట్టలు ధరింపజేసి ఆయన నిరసన తెలిపాడు. రకరకాలైనటువంటి మామూలు సభ్య సమాజం మాట్లాడుకోలేనటువంటి మాటలు కూడా ఇవాళ ప్రధానమంత్రి మీద మాట్లాడాడు. తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ అదే భారతీయ జనతా పార్టీతో అదే ప్రధానమంత్రితో వాళ్ళ చేతులు కలుపుతున్నాడు. అసలు అటువంటి పార్టీతో, భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీతో ఇంత ఈ రాష్ట్రాన్ని మోసం చేసి అన్యాయం చేసి దగా చేసినటువంటి ఆ ఒక పార్టీతో ఆయన పొత్తు పెట్టుకున్నాడంటేనే, ఆయన కానీ ఆయనకి సంబంధించినటువంటి స్నేహితులు కానీ పొత్తు పెట్టుకున్నారంటేనే ఈ రాష్ట్రానికి వాళ్ళు ద్రోహులు. వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రజల మీద కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ, ఈ రాష్ట్రంలో నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఏం చెయ్యాలి అనేటటువంటి దాని మీద కానీ చిత్తశుద్ధి లేదు అని చెప్పి మాత్రం జనవాహిని పార్టీ చెప్తాం. ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకి మంచి ఉపయోగకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్లో అన్న నినాదాన్ని పక్కన పెడితే, మనకి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఈ మొత్తం ఈ కొత్త జిల్లాల వారీగా మొత్తం ఈ 26 జిల్లాలలో 70% చక్కగా పచ్చగా వ్యవసాయం చేసుకునే భూములు. ఈ వ్యవసాయ భూములని మరి పరిశ్రమ భూముల కింద మార్చడానికి అవకాశం ఉంటుందంటారా? వ్యవసాయ భూముల్ని పరిశ్రమల భూముల కింద మార్చాల్సిన పని లేదని నేను అభిప్రాయపడతా ఉన్నా. ఎందువల్లంటే దేశంలో మరెవ్వరికీ లేనటువంటి కోస్తా తీరం, కొన్ని వందల కిలోమీటర్ల కోస్తా తీరం మనకుంది. ప్రత్యేక హోదా కనుక మనం తెచ్చుకున్నట్లయితే ఈ కోస్తా తీరాన్నే మనం ఆధారం చేసుకుని అనేక పరిశ్రమలు పెట్టుకుని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకుని ఇప్పటికే చాలా దారుణంగా పతనమైనటువంటి రూపాయిని, ఈ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని మనం పైకి తీసుకురావచ్చు. రూపాయి విలువను కూడా పెంచడానికి ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండొచ్చు అని చెప్పి జనవాహిని పార్టీ అభిప్రాయపడతాం. ఇప్పుడు తమరు తెలియపరిచిన ఈ చివరి అంశం ఆ ఉద్దేశంతోనే కదా ఇప్పుడు మరి గడిచిన 2 ఆర్థిక సంవత్సరాల నుంచి, కోవిడ్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి 2 ఆర్థిక సంవత్సరాల నుండి వైఎస్ఆర్సిపి పార్టీ వారు, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ పోర్ట్ ఒకటి, మచిలీపట్నం పోర్ట్ ఒకటి, నెల్లూరు పోర్ట్ ఒకటి, 3 పోర్ట్లు డెవలప్మెంట్కి మరి శంకుస్థాపనలు చేశారు, కార్యక్రమాలు మొదలైనవి. అవి వాటి వల్ల ఉపయోగం ఏమి లేదంటారా? కేవలంగా ఒక 2-3 అవి కూడా మచిలీపట్నం పోర్ట్ అనేది 14-19 మధ్యలోనే చాలా చర్చ జరిగింది. 14-19 మధ్యలోనే చాలా చర్చ జరిగింది. దానిపైన మేము మచిలీపట్నం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణరాజు గారు మేము అక్కడికి వెళ్ళటం, దాని మీద మేము అక్కడ పర్యటించడం, దాని మీద పనిచేయటం జరిగింది. ఈ 100 కిలోమీటర్లు ఉన్నటువంటి ఇంత పెద్ద కోస్తా తీరం ఉన్నటువంటి మన రాష్ట్రానికి ఏదో కంటి తుడుపు చర్యగా 1-2 పోర్టులు ఏదో అభివృద్ధి చేసామంటాం కరెక్ట్ కాదు. మొత్తం కోస్తా తీరం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం వాడుకోవాలి. ఆ రకంగా చేస్తేనే ఈ రాష్ట్రం ఒక గొప్ప రాష్ట్రంగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవుతుందని చెప్పి జనవాహిని పార్టీ అభిప్రాయపడుతుంది. ధన్యోస్మి. అందరూ కోరుకుంటున్నట్టుగా మీరు అత్యధిక మెజారిటీతో గెలుపొందాలి అనేది మా అందరి కోరిక. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.